ఉండాలిగా. సారీ సార్, పిల్లవాడు పెరుగు టైం అయిపోయింది. ఈ విషయం మీతో చెప్పి తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి సార్, వాడు చేయాల్సిన పని చాలా ఉంది. ఇప్పుడే తీసుకెళ్తానంటే ఎలా? ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేయాలి, ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయండి. అయ్యో, చూస్తూ నిలబడతారు, వెళ్ళి పట్టుకోండి. Those pages from days you left, all the smile that ages could let you cross those stages. రే ఎవరాడు ఇంటి మీద రాలేస్తా ఉంది? Oh Father, I lost my way. కావాలని కాల్చలేదు నాన్న, You left తెలియక కాల్చాను. సరే నాన్న. నా ప్రాణం కాపాడడానికి ఆంధ్రదేశం నుంచి వచ్చావా బాబు? చూడటానికి వచ్చి మా నాన్నలో ఉన్నారు, అందుకే కాపాడాను. ఓ అశోక, ఈ రోజు నుంచి నేనే నీకు తండ్రిని. అశోక కాదు, మాధవ్. అది అక్కడ, ఇక్కడ నువ్వు అశోక్. పేరునే కాదు, నిన్ను కూడా ఎలా మారుస్తానో చూడు. మన కుటుంబ గౌరవాన్ని మంట కలిపిన నేను నరకేయాలి. నన్ను క్షమించమ్మా, ఇప్పుడు నాకేం తోచట్లేదు. నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఈ విషయం ఎవరికి తెలియదుగా? తెలీదమ్మా, ఈ విషయం మొట్టమొదటిసారి నీకే చెప్తున్నాను. నాకు తల్లైనా తండ్రైనా నువ్వే నన్ను కాపాడాలి. ఇంకో 2 రోజుల్లో రాజమాను వాళ్ళ అమ్మా నాన్న నిశ్చితార్థం చేసుకోవడానికి ఫారిన్ నుంచి వస్తున్నారు. ఇటువంటి సమయంలో పిడుగులాంటి వార్త చెప్పావు కదే. ఎన్నో నెల? 3వ నెల. ఓ పని చేద్దాం, ఆ రాజమాన్ని చేసుకుంటావా? నేను చేసిన పని కరెక్ట్ కానప్పుడు ఏ మానో మాకో ఏదైనా నాకు ఓకే. అవును, రాజమోహన్ అమాయకుడు కదా, మోసం చేయొచ్చా? వాడు ఫారిన్ లో పెరిగిన మగాడే, అక్కడ ఇవన్నీ సర్వసాధారణం. దేనికైనా ఒప్పుకుంటాడు. ఒప్పుకోను. నేనేం తిక్కలోని కాదు ఇట్టని దాన్ని చేసుకోవడానికి. దాన్ని చేసుకోవడానికి నువ్వు పెట్టి పుట్టాలి. ఏది భుజాన ఒక నేసుకొని చేతులతో ఇతను తీసుకొని గ్రూప్ గా వస్తుంది, దాన్ని కట్టుకోవాలా? అలాంటి బిడ్డకి తండ్రి అవ్వటం నీ పూర్వజన్మ సుకృతం. అయ్యో అయ్యో, ఇది మోసం చేసే కుటుంబం, మాయదారి కుటుంబం. నాకొద్దు, నేను బాగా నడిపోతా. ఏయ్, ఆగరా, పెద్ద నాగరికత అంటూ మాట్లాడావు, పారిపోతావే. అందుకని ఎవడో ఒకటి చేసిన ట్యూన్ కి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనా? ట్యూన్ ఎవరు చేస్తే ఏమిరా, సాంగ్ హిట్ అయితే చాలు. ఇది సాంగ్ కాదు, బ్యాంగ్. థ్యాంక్ యూ అమ్మమ్మ, మా అమ్మమ్మే అమ్మమ్మ. ఇంత తేలిక రాజమాని వెళ్ళగొట్టే ఐడియా ఎవరిచ్చారు? అదే కదా, ఇలాంటి మొదలక్షపు ఐడియాలు మాధవ్ ఎప్పుడు ఇవ్వడు. అవును, ఎవరిని చేసుకోవడానికి వాడిని తరిమేశావు? మాధవ. ఇదిగో వచ్చేస్తున్నా. చెప్పిందంతా మర్చిపోగలండి. నా జీవితం ఉంది అన్నారండి, మర్చిపోనండి. ఏ ఆండ్రే, ఓకే ఓపర్నియాయ్. సరే ఏం చెప్తావు చెప్పు చూద్దాం. అశోక్ అని ఒకడు ఉన్నాడండి, ఆయన చూస్తే నేను గుర్తుపడతానండి. నన్ను ఒక చీకటి కొట్లో కట్టబడేసి మా బావ బెనర్జీ మా మాయకుడు ఆయన్ని తుపాకీ చూపించి బెదిరించి నాకు మళ్ళీ వేషం వేసుకుని జడ్జి గారి చొరబడ్డాడండి. అక్కడికి ఎందుకు పోయాడరా? ఇది వారండి, జడ్జి గారిని చంపేయడానికండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి తీసుకెళ్ళి అడిగినా చెప్తావా? ఇది వారండి, అమ్మా నాన్న మీద ఒట్టు. ఎక్కడికి తీసుకెళ్ళడిగా చెప్తానండి. ఇది నేనండి. ఇది ఎక్కడికి పోయి చెప్తావు? బ్లేడ్ మార్చేవో
మాడు పగిలిపోద్ది. అలా చూడన్నా ఎలా అదలు కొడతాను చూడన్నా చూడండి. এই যে পালাচ্ছে পালাচ্ছে হচ্ছে এই যে পালাচ্ছে ধরুন ওকে ধরুন এই যে পালাচ্ছে পালিয়ে গেল శభాష్, ఎంత చిన్న విషయం అయినా జాగ్రత్తగా ఉండాలని నాకు నేర్పిందే నువ్వు. నువ్వే ఇంత జాగ్రత్తగా ఉంటే ఎలా? వాడు నంబర్ 1 ఫ్రాడ్. అసలే కాకినాడ బట్టల కొట్లో డబ్బులు కాజేసి తప్పించుకుని కలకత్తా వచ్చినవాడు. నన్ను సాధించడానికి వాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే వాడెందుకు వెళ్తాడు? తిన్నగా పాలకొలు పారిపోయి ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నా, పెంచిన వాడివి కనుక చెప్తున్నా, వదిలే. మా నాన్నని మాత్రమే కాదు, అన్నింటినీ వదిలే. డబ్బు వాపస్ ఇచ్చేస్తే పనైపోయిందా? కావాలంటే ఇంతకి 100 రెట్లడు నేనిస్తాను నీకు, ఆ జడ్జిని లేపేయడానికి. అశోక్ ని జడ్జి నుంచి వేరు చెయ్యాలి, అంతే కదా? ఒక తురుపు ముక్కని పోలీస్ స్టేషన్ కు పంపితే ప్రయోజనం లేదు. అన్ని పేక ముక్కల్ని పంపాలి. పోలీసులకి ఫోన్ చేయరా. పోలీసులుగా? అవును, మీరు గుంపుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. మీరెవరో చెప్పండి. టెల్ దెమ్ ఎవ్రీథింగ్. అప్పుడు పోలీసులు ఎక్కడికి వెళ్తారు? వస్తాడు మీ దగ్గరికి. అశోక్ వస్తాడు. జైలు లోపల వాడిని మీరు లేపేయండి, నేను బయట జడ్జిని లేపేస్తా. రేపు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఆ జడ్జ్ ప్రాణాలతో ఉండకూడదు. అమాయకపు పిల్లల్ని కిడ్నాప్ చేసి, మానభంగం చేసి, చంపి వాళ్ల శరీర అవయవాలను ఆపరేషన్ ద్వారా కోసి తీసి విదేశాలలో అమ్మి పలు కోట్లు సంపాదించిన ఒక కిరాతకపు ముఠాకి చెందిన వాళ్లే వీళ్ళు. ప్రథమ నేరస్తుడైన డాక్టర్ అబ్దుల్ కులకర్నే ఈ ముఠాకి నాయకుడు. వాడికి తోడ్పడిన రాజకీయ నాయకులకు, డాక్టర్లకు మరణశిక్ష విధించాలని ప్రభుత్వానికి సూచిస్తూ నా నివేదికను సమర్పిస్తున్నాను. ఏం సార్ మామనుకుంటున్నారు? వీడు మాధవ్ కాదు, అశోక్. ఏమిటా అరుపులు? నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమణ చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడో తెలుసు. చూడండి సార్. ఏ కష్టపై మేరే ఆగే వాడిని కొట్టడానికి వాడెవరనుకుంటున్నావు? వాడు తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. 20 నుంచున్నారా మీ అబ్బాయి జడ్జ్? దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి? నన్ను చంపడానికి వచ్చాడా? Do you have any evidence for that? నువ్వు అతని మాటలు నమ్మద్దు. నేను చెప్పేది విను. వాడు మన నమ్మద్దు. నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రింగ్ దెమ్. చెప్పరా. అవునమ్మా, అయ్యగారిని చంపాలనే అశోక్ నా బావమూర్తిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లెని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్ళు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగ తప్పించుకుని ఈ అలయమ భావన కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలాగా పోలీసులు వచ్చారు. అయ్యా, అశోక్ ఎవరిని చంపలేదు కదా, వాడిని వదిలి పెట్టొచ్చు కదయ్యా. చాలు, ఇప్పుడు చెప్పింది చాలు. మిగతాది కోర్టుకు వచ్చి చెప్పు. వీళ్ళని తీసుకో. నాట్ ఓన్లీ దిస్, వి గాట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. వీడి పెంచిన రౌధన్ని వాడి ముఠాతో సహా పట్టుకున్నాం. ఏ టు జెడ్ వీడి గురించి అన్ని వివరాలు వాళ్ళు చెప్పారు సార్. వీడు ఆరితేరని హంతకుడు సార్. హీస్ ఏ పెయిడ్ కిల్లర్. కిరాయి గుండా ముఠాకి చెందినవాడు సార్. అండ్ వీ గాట్ ఎనఫ్ ప్రూఫ్. సార్, షాల్ ఐ ప్రొసీడ్ సార్? 1 second. రేయ్, నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు? నా ఎంక్వైరీలో నువ్వు ఒక సాక్షివే. చెప్పు. వారు చెప్పండి సార్. వారు చెప్పండి.